హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను కీమా కర్రీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా కొంచెం పావు కేజీ అలా కీమా తీసుకోవాలి. దాని తర్వాత దానికి ఆనియన్స్ చిన్న చిన్నగా తరిగి, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దాని తర్వాత దీంట్లో ఇంకా ఆనియన్స్ వేసేయాలి. ఇవి కొంచెం వేయించాలి. కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా వేయించాలి. ఇవంతా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం 1 టీ స్పూన్ పసుపు ఇవి వేసి మంచిగా వేయించాలి. ఇది వేగిన తర్వాత ఇంకా కీమా మంచిగా వాష్ చేసుకొని దీంట్లో వేసేయడమే. వేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్లో అంతా మిక్స్ అయ్యేలాగా, ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా దాన్ని కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం అంతా వేగిన తర్వాత దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా కలిసేటట్టు కలపాలి. ఇది కొంచెం ఉడకడానికి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే, ఎక్కువ వేయకండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి తీస్తే ఇంకా అది మంచిగా ఉడికేసి ఉంటుంది. లాస్ట్లో దించే ముందు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. ఒక్కసారి కలిపేసి ఇంకా డిష్ అవుట్ చేసేయడమే. మీరందరూ ఎలా చేస్తారండి కీమా కర్రీ? నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇది కర్రీ ఎలా అనిపించిందో మీరు ఒకవేళ చేసుకుంటే నాకు మెన్షన్ చేయండి. ఇంకా పైన కొంచెం కొత్తిమీర, పుదీనా గార్నిష్కి వేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.